ఆయన నీ పక్షాన యుద్ధం చేయాలంటే, ఆయన నీ పక్షాన కత్తి పట్టాలంటే, ఆయన నీ పక్షాన నిలబడి నీ మీదకి వస్తున్న సాతాను క్రియలను, సాతాను శక్తులను, సాతాను యొక్క క్రియలను దేవుడు దూరం చేయాలంటే నీ యొక్క నమ్మకము ఆయన మీద మాత్రమే ఉండాలి. ఆమేన్. బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. మీకు దేవుడు ఎన్ని ఇచ్చాడో తెలుసా? ఎన్ని గొప్ప విషయాలు మీ జీవితంలో ఉన్నాయి తెలుసా? ఎన్ని మంచి విషయాలు మీ జీవితంలో ఉన్నాయి తెలుసా? దేవుడు మంచి భర్తనిచ్చాడు, మంచి కుటుంబం ఇచ్చాడు, మంచి బిడ్డల్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఏదో ఒకటి లోపం ఉంది, ఏదో ఒక చిన్న సమస్య ఉంది. ఆ సమస్యలో నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే ఆయన యుద్ధం చేసి ఆ సమస్యను కూడా తీసేస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, బిగ్గరగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2026 సంవత్సరం దేవునిని స్తుతించే సంవత్సరముగా ఉండునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్, ఆమేన్. నీ జీవిత కాలం అంతా కూడా నువ్వు ఊరకనే కూర్చొని దేవుని స్తుతించు. దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి ఏ పరిస్థితినైనా ఆయన డీల్ చేస్తాడు. ప్రియులారా, సైన్స్ ప్రకారం నేను చెప్తున్నాను, నా సొంత మాటలు కాదు. ఎప్పుడైతే నీ జీవితంలో సంతోషం దేవుడు నీకు ఇచ్చిన సంతోషాన్ని అనుభవించకుండా ఏదో లేదని బాధపడతావు చూసారా, అప్పుడంట మన మెదడు కుంచుకుపోతూ ఉంటుందంట, ష్రింక్ అయిపోద్ది. ఇంగ్లీష్లో చెప్పాలంటే బాగా ష్రింక్ అవుద్ది, ముడుచుకుపోద్ది. కంప్లైనింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, కంప్లైనింగ్. ఇదే కంప్లైనింగ్ అంటే అన్నీ పెడితే గోంగూర లేదంటారు. పలావు, మాంసం, గీసం అన్నీ వేసి, మరి ఇప్పుడు గోంగూర ఉందో లేదో నాకు తెలియదు, గోంగూర లేదంటారు. అన్నీ పెడితే స్వీట్ లేదేంటంటారు, అన్నీ పెడితే లడ్డూ లేదేంటారు, బజ్జీ లేదేంటంటారు. ఉన్న వాటిని బట్టి సంతోషించండి. పౌలు శీలల్ని ఎక్కడ పడేశారు? జైల్లో పడేశారు. మనల్ని పడేస్తే జైల్లో నన్ను బయటికి తీసుకురండో అని గుండెలు బాదుకుని ఏడుస్తాం. వాళ్ళు అలా ఏడవట్లా, అలా ఏడవట్లా, ఏడవట్లా. నా బతికేంటి ఇట్ట అయిపోయింది అని ఏడవట్లా, మా జీవితం ఏంటి ఇలాగ అయిపోయిందని ఏడవట్లా, ఇంత సేవ చేస్తే జైల్లో పడేసేవేంటి ప్రభు అని ఏడవట్లా. దేవుని స్తుతిస్తున్నారు. థ్యాంక్ యూ లార్డ్, ఇంకా ప్రాణాలతో ఉంచావు, ఇంకా సేవ చేస్తాం మేము. హల్లెలూయా చెప్పండి గట్టిగా.